ఇద్దరితే రక్తం వస్తుంది. నా కొడుకు చెప్పనా అద్దా గోళీలు వేసుకున్నా తక్కువ అయితే లేదు. అమ్మా గోలు వేసుకోలే నీకు అట్లనే తగ్గుతాను. వేసుకున్నా బిడ్డ, అయినా ఇట్నే వస్తుంది బిడ్డ. అవునా అనే అమ్మా, మరి డాక్టర్ ఉన్నట్టున్నాడు, హాస్పిటల్లో పోయేద్దా? నువ్వెందుకు బిడ్డ వస్తుడు హాస్పిటల్కు, నేనే పోయేస్తా తీ బిడ్డ. అమ్మా ఈ ఎండలు ఒక్కదాని అటుకి ఏం పోతావే, ఆ సురేష్ గారికి ఫోన్ చేసి రమ్మంట, బండి తీసుకొని వస్తే ఇద్దరు బండి మీద పోదాం హాస్పిటల్ కాదు. ఎందుకు తీ బిడ్డ, నేను ఒక్కదాన్నే పోయేస్తా, నువ్వు పోయి చదువుకోపో. హలో సంతు. హలో మేడం, ఏం చేస్తావు? ఏం లేదు సంతు, మా నాన్న పొద్దున్నే ఫంక్షన్కి వెళ్ళిండు, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. అవునా మేడం, ఒక్కదానే ఉన్నావా? నాకు కూడా బోర్ కొడుతుంది, రావాలా మరి మీ ఇంటికి? ఇంటి పక్కన వాళ్ళు చూసిళ్ళు అనుకో, ఊర్లో 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు ఇక. అబ్బా ఏం కాదు మేడం, మనం ఫ్రెండ్సే కదా. ఓకే సంతు, రా మరి. సరే మామ, ఇంటికాడ పొల్లు ఒక్కతే ఉన్నదట, పోతానా? ఇంకేంది మామ, పోయేదారిలోనే మెడికల్ షాప్ ఉన్నది, పోయేటప్పుడు ఏమైనా తీసుకోబో.